మీరు సినిమా తీసినాక ఇప్పుడు జీ తెలుగు వాళ్ళు తీసుకురా, Zee5 వాళ్ళు తీసుకురా, లేకుంటే వాళ్ళు చెప్పినాక నేను సినిమా తీసిరా? వాళ్ళు చెప్పినాకనే నమ్మిండ్రు, చూసినావా? నమ్మిరు. అంటే మన వీడియోలు మన అవి చూసిండ్రు కదా, అవి చూసి అంటే ఏం చూపించారు వాళ్ళకి మరి ముందు? ఫస్ట్ కథనే వెళ్ళి తీసుకెళ్ళినాం మేము. వాళ్ళే ఫోన్ చేసారు అంటే వాళ్ళకు మన ఐడియా ఉంది కదా, వాళ్ళే ఫోన్ చేసారు మీలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పి అని ఉండే. రీజనల్ స్టోరీస్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తారు, దాంట్లో మనం వాళ్ళకి రీజనల్ కాదు ఒరిజినబుల్ ఒరిజినబుల్ రెండు కలిసి వచ్చినాయి ఇంట్లో. నేను ఆడికి వచ్చినప్పుడు మీ టీముని చూసినప్పుడు అనిపించింది, ఈ చందుని చూస్తే చందు మంచిగా బలిసిన కోడి లేకుంటాడు, అందుకే కోడి ఇష్టం మనోనికి. మొత్తం కోడిని పెట్టినా అట్లనే తింటాడు, ఒకటే పారి వచ్చిన. పాపం చందు ఆరా ఉంటుంది దాని మీద, తినాలి అని ఉంటుంది, తినడు అన్న కింద తింటాడు అంతే. ఆ తినాలని ఉంటుంది తప్ప తినడు. వండుడు అవన్నీ మనోనికి చాలా ఇష్టం. ఆయనకు జాయ్ఫుల్ అంటే నలుగురితో ఉండడం, నలుగురితో ఎంజాయ్ చేయడం, వాళ్ళు నలుగురు ఎంజాయ్ చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఫీల్ అవ్వడం అతనికి బాగా ఇంట్రెస్ట్ తనకి. ఇంకా రాజు కూడా చిన్న పిల్లగానికి పెద్ద బరువు పెట్టినావు, మోతే బరి మోతుకోలు. అదే నేను గదే కథ కదా, నా అన్నదమ్ములు లేక ఇద్దరం కలిసి పని చేసినాం, చాలా మంచి మెతుకోడే మనోడు. కానీ డౌట్ రాలేదా ఇంత పెద్ద వేసాము పిల్లగానికి ఇచ్చుడు అని? మనం 10 సంవత్సరాల జర్నీ అన్న. అనిల్ ఏం చేయగలుగుతాడు, రాజు ఏం చేయగలుగుతాడు, చందు ఏం చేయగలుగుతాడు, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ వీక్నెస్ మనకు ఎక్కువ తెలిసి ఉంటుంది కదా. ఒకసారి వాళ్ళను ఇంకొద్దిగా కొత్తగా ప్రయోగం చేద్దాం, కొత్తది ఇంకోటి వెలికిదిద్దాం. ఊకే సంథింగ్ సేమ్ ఉంటే మనకు కూడా కిక్ ఇవ్వదు కదా, కొద్దిగా డిఫరెంట్ ఇస్తే మనకు కూడా కిక్ అనిపిస్తుంది. సో అట్లా ప్రయోగం చేసినాం మనం. అయితే ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు బండ్లో పెట్రోల్ వచ్చిన దాకా నడవదే, ఏదైనా కూడా అందులో ఇంత ఖర్చు కావాల్సింది. ఈ సినిమాకు కూడా బాగానే ఖర్చు అయింది కదా, మరి మనం చూస్తేనేమో మాకు ఇంత అవుతుంది అనుకున్నప్పుడు ఎవరు సపోర్టింగ్ ఎక్కువ వచ్చింది? మాకు ఫస్ట్ మేము స్టార్ట్ చేసేటప్పుడు అయితే మేమే చేస్తామని చెప్పేసి ముందరికి వచ్చినాం అన్న. ముందరికి వచ్చేసిన తర్వాత స్టోరీ చూసి అది చేసిన తర్వాత ఇంకా బెస్ట్గా చేద్దామని చెప్పి వాళ్ళు అన్నారు మనతో. అన్న తర్వాత అంత మనం చేసేటప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేస్తే మనం క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు, చేసుకోవచ్చు, ఇంకొద్దిగా మనకు కూడా ఒక అనుభవం వస్తుంది కదా ప్రొడక్షన్లో. దానికని చెప్పేసి ఎవరిని మనం చూద్దామా అని చెప్పేసి అంటే మనకు మధురా శ్రీధర్ గారు అడ్జస్ట్ ఉండే. మధురా శ్రీధర్ గారితో అనిల్నే వర్క్ చేసి ఉండే అంతకుముందు ఒక సినిమాది, సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక సినిమాలో వేసిండు. అనిల్ ఉండి అన్న మధురా శ్రీధర్ గారు అయితే మనతో పనిచేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఒకసారి వెళ్ళొద్దామన్నా అని చెప్పేసి అంటే మేము వెళ్ళినాం అక్కడికి. వెళ్ళిన తర్వాత స్టార్ ఇంత పెద్ద బుక్ పట్టుకొని పోయినాం. చూసిన తర్వాత ఫస్ట్ సార్ ఒకసారి చూడండి సార్, చూసిన తర్వాత మీరు అది చేయాలంటే జస్ట్ 2-3 పేపర్ ఇట్లా చూసి అసలు ఏంది ఈ సెల్టెక్స్లా తెలుగులో రాయడం నేను ఎప్పుడు చూసినా, ఎప్పుడో జవాల్లో చూసినా, నేను మొత్తం తెలుగులోనే రాసిన కంప్లీట్. అంటే మన తెలంగాణ స్లాంగ్ ఎట్లయితే ఉంటుందో అవే పదాలతోటి అవే రాసిన. ఇంగ్లీష్ అనేది కొంతమందికి అవసరం పడుతుంది, అది తర్వాత చూసుకుందాం, మిగతా అంతా దీనిలో రాసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ నా సోల్ అనేది కనెక్ట్ కావాలి కదా, అది చదువుతున్నప్పుడు విన్నప్పుడు అని. సార్ విన్న తర్వాత సేమ్ వైబ్ వినపడ్డది, అబ్బాబ్బా పదాలు ఎంత బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చేసేద్దామని చెప్పేసి అన్నారు. సార్ ఒకసారి కంప్లీట్ చూడండి సార్ అంటే, మీరు ఆల్రెడీ చేస్తుర్రు, మీ వర్క్ ఇంత పొటెన్షియల్ ఉంది, నాకు చూస్తేనే అర్థమవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, మీరు చేసేయండి బ్రదర్, అప్రూవల్ చేసింది కదా అని చెప్పేసి సార్ కూడా సపోర్ట్ చేసి ఉండే. సార్ వెనుకుంటే నిలబడ్డాడు, ఇక మాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇక మనం ఐవీలో షో ఉండే మన శ్రీకాంత్ కూడా సపోర్ట్ చేసిండు, మంచి వెనుకోండి. ఏంటిది గంగా వచ్చింది, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ మన టీం నుంచే, మన చందు, బాబా, రాజు, వీళ్ళందరూ వాళ్ళ రోలల్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చేసారు. ఇక మనోళ్ళు మనకి ఇచ్చుడేంది, మనమే చేసుకునేది కదా ఎట్లా, అందరు చేసిరు. Zee5లో అనురాధ గారు, మన జయంత్ సార్, దేశరాజు గారు, ఇంకా మాకు సిద్ధు, విశ్వ, ఐశ్వర్య గారు, ప్రతి టీం మార్కెటింగ్ టీం అయితే కదా దుమ్ము దులుపుతుంది వాళ్ళు అయితే ఎక్కడ చూసినా వీళ్ళు అంటున్నారట. హోర్డింగ్స్ కరీంనగర్ లో మా ఫ్రెండ్స్ మొన్న ఇంటికి పోయినరు, ఎక్కడ చూసినా నీ ఫోటోనే కనిపిస్తుంది, కరీంనగర్ మొత్తం మీ హోర్డింగ్లే ఉన్నాయి, అసలు మీరు సినిమా చేసినా వెబ్ సిరీస్ చేసినా ఇన్ని ప్రమోషన్లు చేస్తున్నారు అంటున్నారు అందరూ. పడ్డ కష్టానికి ఆర్టిస్టులకి ఏం కావాలి, మన ఎక్కడైనా తెరల మీద ఫోటోలు కావాలి, లేకపోతే ఆడితే ఫోటోలు కావాలి, గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటారు. ఇప్పటికి మన ఊరు పేపర్ రా మన ఫోటో వస్తే అది హ్యాపీనెస్, అది వేరే లెక్క ఉంటుంది. నువ్వు ఎంత సినిమాలో రా, ఎంత టీవీలో రా, మళ్ళీ మన ఊరు మన డిస్టిక్ దాంట్లో ఒక్కటి ఫోటో పడితే అది అబ్బా అది అనిపిస్తుంది.
సో అట్లా మార్కెటింగ్ టీం కూడా మంచి సపోర్ట్ చేసి ప్రమోషన్లు అయితే నిజంగా సినిమా మేము ఒక పెద్ద సినిమా చేస్తే ఎలాంటి వైబ్ ఉంటుందో అట్లయితుంది వైబ్ అందరూ అదే ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రశంసలు వస్తాయి, ఊళ్ళో ఒక్కళ్ళు కలిసి ఏమై తాత మంచి సినిమా తీసిన వాటి దగ్గరే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది మోతేవారి అంతే చెప్పుకోనికి ఓ మోతేవారి మంచిగా ఉన్నాను ముచ్చట. ఎఫ్ఐఆర్ లేదు కానీ ఫిఆర్ బాగున్నది. ఎవరినైనా ప్లీజ్ 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 అని పని కానిచ్చినాం. అట్లనే మన ఎవరు తరుణ్ అన్న కూడా వచ్చిండు, అవును మంచిగా సపోర్టింగ్ చేసిండు. ఆనందం దేవరంకొండ అన్న కూడా వచ్చిండు, మంచిగానే సపోర్టింగ్ చేసిండు. నేను అనిల్ డైరెక్టర్ కూడా వచ్చిండు, నేమ్ ఫీలింగ్తో వచ్చింది. అనిల్ రావుపూడి మనం ప్రోగ్రామ్ పోయినప్పుడు ఆయన కూడా డ్రామా జూనియర్ పోయినప్పుడు ఏమో నీ పేరు అనిల్ నా పేరు అనిల్ అని అట్లా మజాక్ చేస్తున్నా. వాళ్ళ దానికి మనం ఒక దానికి ప్రమోషన్ చేసినాం అన్న, సర్లేరు నీకెవరు దానికి వాళ్ళు సెట్కి పోయినాం మనం. సెట్కి పోయి సర్లేరు నీకెవరు ఎట్లా జరుగుతుంది షూటు, అది ఒక ప్రమోషన్ వీడియో చేసి గంగావతో చిట్ చాట్ చేయించినాం. అట్లా కొంచెము రాపో ఉంది దాంతో అన్నకు కూడా. అంటే మనం మంచి డ్రామా జూనియర్కి వెళ్ళిన తర్వాత అన్న ఒక చిన్న రీల్ చేస్తామన్నా ఉష్కే ఉడికిచ్చుడే అని చెప్పేసి ఒక రీల్ చేస్తామంటే వచ్చిండు, మీరు మంచిగా ఎదగాలి అది ఇది అని చెప్పేసి మంచి మాటలు చెప్పిర్రు ఆయన. చాలా హ్యాపీ అనిపించింది. షాక్ అయ్యింది. మీరు చేసేది నాకు సినిమా లెక్క కొడతలేదు, ఈడివల్ లెక్క కొడతలేదు, ఒక తపస్సు లెక్క ఉన్నది మీకు. నిద్ర లేస్తే అదే ముచ్చట, నిద్ర లేస్తే అవే ఏం చేయాలి ఇవ్వాలా, ఏం కథ ఇవ్వాలా, ఏం ఎంటర్టైన్మెంట్ చేయాలి, మందికి ఏమి ఇవ్వాలి, మంచిది ఏమి ఇవ్వాలి. ఒక 4 నెలలు అయితే అట్లే ఉన్నాం అన్న. నిజంగానే అంటే షూటింగ్లో కూడా వాళ్ళు ఏదో హీరో అని మళ్ళీ లేకపోతే డైరెక్టర్ అని ఆ ఫీలింగ్స్ ఏం లేకుండా ప్రతి పని అంటే అవసరం ఉంటే వేరే పనులు కూడా వాళ్ళు చేసుకుంటూ తను ఆ ట్రాక్లో ఉంటూ వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ తీసుకొచ్చిండు. ఆ డిఓపి శ్రీకాంత్ అన్న కూడా వీళ్ళకి మంచిగా తోడైపోయిండు. వీళ్ళు ముగ్గురు ఎంతసేపు దీని మీదనే ఒక చర్చ, దీని మీద ఆ గ్యాప్ ఉందంటే దాని గురించి రాలేదు, వేరే లోకం లేదు. వాళ్ళు ఏడుస్తుంటే అన్నట్టు మా చుట్టూ ఉన్న మనుషులే కానీ వాళ్ళందరినీ మేము చూసుకున్నందుకు మేము ఫీల్ అవుతున్నాం. తెర మీద అరే మన ఫోటో మన అదే అంత మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళకు ఒక ఆయన కోడైరెక్టర్ పనిచేసిండు రాములు తాత అని చెప్పి చేసాం. 15 ఏళ్ళే ఈ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళ నుంచి నానా తిప్పలు పడుతుండే ఆయన. ఒక దగ్గర ఆయన పేరైతే బాగుండు, ఆయన పేరైతే బాగుండు, చిన్న పేరు వచ్చినా బాగుండు అని ఆయన దీంట్లో పెద్ద రోల్ చేసిండు. ఏది చచ్చిపోతే బాగుండు, వీరికి చచ్చిపోయిన అయిపోతుంది నేను. రాములు తాత ఫస్ట్ ఎపిసోడ్ లో మన ఈ కాగితాలు ఇచ్చి అరే ఇవి కాపాడరా అని చెప్పి రాసిచ్చిపోతారు ముసలి రాములు మన ఈ మోతవారి ఫ్రెండ్. మీరు దాపుతారు చూడు, మోతవారికి దోస్తు కాఫీ ఉంటే లోపల పోయి పెట్టేలా చేయి పెడతారు మీరు, ఆయన్నే కదా. అవు నాకు అట్లనే బలగంలో పెద్ద మనిషి లేకనే కొట్టిండు ఆయన. లుక్ కూడా సేమ్ సుధాకర్ తాత లెక్కనే అట్లనే ఉన్నది. ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆయన ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ. కానీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే అరే మనం మై విలేజ్ షో తోటి మనం అందరం కలిసి ఒక దగ్గర వర్క్ చేసుకోవడం అదృష్టమేరా బాబు. ఎందుకంటే వెనుకాల గింత కష్టాలు, ఒక 15 సంవత్సరాల పాటు ఒక దానిలో యాక్ట్ చేయడానికి అన్ని కష్టాలు పడుతున్నా తను. అరే ఏంద్రా బాబు ఎట్లు ఇంత అది ఉందా.